దక్షిణ వైపు లంకానగరానికి వెళ్తున్నాం. ఈ యొక్క లంకానగరానికి వెళ్తున్న సమయంలో ఏమైందంటే ఉభయ కావేరి అంటే మనకి తిరుచినాపల్లి దగ్గర రెండు కావేరీలు ఉంటాయి. ఆ రెండు కావేరీల మధ్య తీరంలో ఉన్నటువంటి శ్రీరంగ క్షేత్రం. ఈ శ్రీరంగ క్షేత్రంలోకి ఆ ఒక విమానాన్ని తీసుకువెళ్ళేసరికి అక్కడ ఏదో చిన్న ఉత్సవం చేయాల్సి వచ్చింది. ఆ శ్రీరంగనాథుడిని అక్కడ ఉంచారు. ఆ శ్రీరంగనాథుడు అక్కడి నుంచి కదలట్లేదు. ఏమయ్యా ఏమిటి, నన్ను లంక తీసుకెళ్ళమన్నారు, మరి రామచంద్రమూర్తి నాకు ఇచ్చారు, మరి మీరేమో ఇక్కడి నుంచి కదలట్లేదు అంటే, లేదు నాకు ఇక్కడ ఉభయ కావేరీ తీరంలో నాకు చాలా బాగుంది, నేను ఇక్కడే ఉంటాను. నేను ఎప్పుడూ కూడా నిన్ను చూస్తూ దక్షిణం వైపు తలకాయ పెట్టుకుని నిన్ను చూస్తూ ఇలా పడుకుని దక్షిణం వైపు చూస్తూ ఉంటాను నేను. నువ్వు ఎప్పుడూ కూడా రాత్రిపూట వచ్చి ఆరాధన చేస్తూ ఉండు నాకనే ఒక వరం ఇస్తారు. అటువంటి శ్రీరంగ క్షేత్రం మనకి ప్రధానంగా అర్చామూర్తి మొదటి ఉన్నటువంటి అర్చామూర్తి శ్రీరంగనాథుడు. అంటే మనం భగవంతుని ఆరాధించాలంటే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార అంటే 5 రూపాల్లో మనం భగవంతుని ఆరాధన చేసుకోవచ్చు. పరవాసుదేవుడు అంటే మొదట అంటే వైకుంఠంలో శ్రీభూనీలా సమేతంగా ఉన్నటువంటి స్వామి పరవాసుదేవుడు. అంటే అక్కడ పైన ఉంటారనమాట వైకుంఠంలో. అక్కడ విరజానది ఉంటుంది. ఆ విరజానది దగ్గర ఉన్నటువంటి వైకుంఠంలో స్వామివారు ఉంటారు. అక్కడికి బ్రహ్మాది దేవతలకు కూడా ప్రవేశం లేదు. మరి స్వామి మీరు అక్కడ ఉంటే ఎలాగయ్యా నేను మిమ్మల్ని ఆరాధన చేసుకోవాలి ఎలాగంటే స్వామి ఒక మెట్టు దిగారనమాట. వ్యూహ వాసుదేవుడిగా వచ్చారు. అంటే వ్యూహ వాసుదేవుడు అంటే పాలకడలి అంటే క్షీరసాగరం. ఆ క్షీరసాగరంలో పడుకున్నారు స్వామివారు శేషశయన మీద. అక్కడికి మాత్రం బ్రహ్మాది దేవతలకు మాత్రం పర్మిషన్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి బ్రహ్మాది దేవతలు మాత్రం ఆరాధన చేస్తున్నారు. సరే మళ్ళీ అడుగుతున్నారు, మరి సామాన్య ప్రజల సంగతి ఏమిటి స్వామి, వాళ్ళు ఎవరు కూడా క్షీరసాగరానికి రాలేరు కదా అని చెప్పేసి అంటే స్వామి ఇంకొక మెట్టు దిగారు. పర వ్యూహ విభవ అవతారాల్లో వచ్చారు. అంటే విభవ అవతారం అంటే రామ కృష్ణ మనకున్నాయి కదా, రామచంద్రమూర్తి కృష్ణుడు నరసింహస్వామి ఇలా వచ్చినటువంటి స్వామి. అంటే ఆ యుగాల్లో కృతో నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరో వాసుదేవస్య కలవు శ్రీ వెంకటనాయక అని చెప్పేసి అన్నారు. అంటే కృతయుగంలో నరసింహస్వామి వారుగా వచ్చారు, త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా, ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారుగా వచ్చారు. ఆ ఒక్క పరవ్యూహ విభవ రూపంలో ఉన్నటువంటి స్వామివారు. సరే విభవ రూపంలో ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఆ యుగాల్లో ఉన్న వాళ్ళే ఆరాధన చేశారు మిమ్మల్ని, అవునా కదా? మనం త్రేతాయుగంలో ఉన్నామా? ఇప్పుడు లేం కదా. ద్వాపర యుగంలో ఉన్నామా? లేం కదా. మరి ఆ యుగాల్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని అప్పుడు ఆరాధన చేస్తున్నారు. మరి మా పరిస్థితి ఇప్పుడు కలియుగంలో మా పరిస్థితి ఎవడని చెప్పేసి అంటే స్వామివారు అంతర్యామిగా ఉన్నారు. అంటే ప్రతి ఒక్క మనస్సులో భగవంతుడు అంగుష్ట మాత్ర ప్రమాణంగా అంతర్యామిగా ఉంటారు. ఆయన్ని మనం దర్శించాలంటే యోగులకు సాధ్యమవుతుంది. భగవంతుడి మీద ఎప్పుడూ కూడా మనం ధ్యానం నిలిపితే మన భగవంతుడు మన యొక్క హృదయంలోనే మనకి సాక్షాత్కరిస్తారు. మరి ఈ పని కూడా చాలా పెద్ద పని, అవునా కదా? అందరూ ధ్యానం చేయలేరు, అందరికీ అంత తీరిక ఉండదు కదా అని చెప్పేసి అంటే స్వామి ఇంకొక మెట్టు దిగి అర్చామూర్తిగా వచ్చారు. అర్చామూర్తిగా అంటే ఒక విగ్రహ రూపంలో స్వామివారు వచ్చారు. మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఇక్కడే కూర్చున్నారు, కదిలారా? కదలలేదు. ఆయన స్నానం చేస్తే స్నానం చేయించుకున్నారు, బట్టలు కడితే బట్టలు కట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకి మీరు ఏ రకంగా చిన్నపిల్లాడికి ఎలాగైతే మీరు ముస్తాబు చేస్తున్నారో అలా ముస్తాబు చేయించుకుంటున్నారో ఆ ఒక స్వామివారు. ఇది అర్చామూర్తి. అంటే అర్చామూర్తిగా మనం స్వామిని ఆరాధన చేస్తున్నాం. అంటే మనకి ఒక భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే ఆ ఒక ధ్యాన శ్లోకంతో మనం ఆ ఒక భగవంతుడి యొక్క రూపం మనకి తెలుస్తుందన్నమాట. అంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనం యోగ విద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని స్వామివారిని ఎలా ఉంటారంటే తెల్లని శరీర ఛాయ గలవాడు, శంఖము చక్రము గద పద్మము మెడలో వనమాల అంటే వైజయంతిమాల ధరించినటువంటి స్వామివారు అలా ఉంటారు అని మనం ఒక రూపాన్ని మనం ఊహించుకుంటూ ఉంటాం. అలాగే స్వామివారు ఒక అర్చా రూపంలో ఇక్కడికి వచ్చి ఆ ఒక స్వామివారు మనం ఉపచారాలు చేస్తే ఆ ఉపచారాలు అన్నీ కూడా స్వీకరిస్తున్నారు. ఇందాక స్వామివారికి మనం శుభ్రంగా తైలం పెట్టాము, దువ్వాము, పళ్ళు తోమాము, నాలుగు గీసాము, ఇవన్నీ కూడా చేసాం. స్వామివారికి అభిషేకం చేసాం. అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి ఏం చేసాం, మనం అక్కడ పసుపు పెట్టాం. పసుపు పెట్టి తడి బట్టలతో స్వామివారిని అక్కడ నించోబెడితే దీనికి గాను ఒక జీవాత్మ పరమాత్మ యొక్క సంవాదం జరుగుతుందన్నమాట. శ్రీరంగ క్షేత్రంలో పరాశర భట్టర్ వారు అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళి
అడుగుతున్నారన్నమాట. ఏమని? త్వమ్మే హమ్మే కుతస్తే, అంటే నువ్వెవరు అని చెప్పేశారు అన్నమాట. త్వమ్మే, ఓ జీవుడా నువ్వెవరు అని చెప్పేసి స్వామివారు అడుగుతున్నారు. అడిగితే ఈయనంటారు, నేను జీవుణ్ణి, నాకు నేనే నియామకుణ్ణి, అంటే నాకు నేనే స్వతంత్రుణ్ణి, నాకెవరు నన్ను పరిపాలించేవాడు ఎవరూ లేడు అని చెప్పేసి అంటాడు. అంటే ఆయన అంటారు, స్వామివారు అంటారు మళ్ళీ, అది ఎలా చెప్తున్నావు నువ్వు అంటారు. అంతే, నేను స్వతంత్రుడిగా ఉన్నాను, నన్ను రక్షించేవాడు ఎవడూ లేడు. ఈరోజు నాకేదైనా ఆపద వచ్చిందంటే ఆపద నుంచి నన్ను నేనే కాపాడుకుంటున్నాను. అంటే నాకు ఇంకొక మనిషి సహాయం చేస్తున్నాడు, నువ్వేమీ నాకేమీ సహాయపడట్లేదని చెప్పేసి భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉన్నటువంటి ఒక వాదన జరుగుతుందన్నమాట ఇక్కడ. కుతస్తత్ తదపి కుత ఇదం వేద మూల ప్రమాణాత్. సరే, అప్పుడు స్వామివారు అంటున్నారు, లేదయ్యా నేను నీకోసమే వచ్చానంట. ఎలా చెప్పావు నువ్వు అంటారు. వేద మూల ప్రమాణం, మనకి ఏదైనా వేదమేగా ప్రమాణం. వేదం చెప్పింది, వేదంలో ఏమని చెప్పింది నీకు? ఓం పతిం విశ్వస్యాస్మాద్భూతపతి సర్వే, అంటే ఆ ఒక స్వామివారు మీకోసమే వచ్చారు. ఎందుకంటే గ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నో అహోరాత్రే పార్శ్వే, అంటే స్వామివారు చెప్తున్నారు, నేను మీకోసమే వచ్చానయ్యా, మిమ్మల్ని రక్షించడం కోసమే వచ్చాను నేను. నాకు పాలకడల్లో కానీ వైకుంఠంలో కానీ ఉంటే నాకు చాలా ఉపచారాలు అన్నీ కూడా అక్కడ బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ అక్కడ నన్ను ప్రార్థించేవాడు ఎవడు ఉండడు, నాకు బాధలు చెప్పుకునేవాడు ఎవడు ఉండడు అక్కడ. అవునా కాదా? స్వామి నన్ను రక్షించండి అని వేడుకునేవాడు ఎవడు ఉండడు అక్కడ. అందుకే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమమా రమోనాయ వెంకటేశాయ మంగళం చెప్పేసి అనుకుంటారు. స్వామివారు శ్రీవైకుంఠ విరక్తాయ, అంటే వైకుంఠం నుండి విరక్తి కలిగిందండి స్వామివారికి. అక్కడి నుంచి స్వామి పుష్కరిణి తటే అని చెప్పేసి మనకి ఆ ఒక్క స్వామి పుష్కరిణి, అంటే తిరుమలలో ఉన్నటువంటి పుష్కరిణి దగ్గరికి వచ్చి స్వామివారు వెలిచారట. ఎందుకయ్యా అంటే అక్కడ ఏముంటుందో వైకుంఠంలో ఎవరూ రారు కదా, ఎవరూ ఉండరు అక్కడ, ఎవరు ఉండరు, బాధలు చెప్పుకునే వాళ్ళే ఉండరు, ఏమీ ఉండదు. సరే, ఇలా కాదు, మనం కిందకి వెళ్ళి భూలోకానికి వెళ్తే మనుషులు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే చూడొచ్చు, వాళ్ళకి మనం సహాయం చేయొచ్చు. మన రూపంలో, అర్చారూపంలో కానీ విభవ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మనం ఇక్కడ అర్చన చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఆయన అంటున్నారు, వేదమే ప్రమాణం అని చెప్పేసి అని స్వామివారు అంటున్నారు. లేదు లేదు, వేదాలు నువ్వే రాసుకున్నావుగా, వేదాలు నువ్వు చెప్పినవే, నీ నోట్లోంచి వచ్చిన వేద ప్రమాణం అంటే నేలా నమ్ముతాను అన్నాడు. లేదు, భగవద్గీత భాగవతాలు వాటిల్లో కూడా ఉంది, నేను మిమ్మల్ని రక్షించడానికే వచ్చానని చెప్పేసి అని చెప్తారు. అవి కూడా మీరే రాశారు, మీరంటే మీరు సృష్టించినటువంటి పరాశర మహర్షులు, వ్యాస మహర్షులు వాళ్ళే రాశారు కదా అంటారు. అంటే లేదయ్యా, నేను రక్షించడానికే వచ్చానయ్యా అని చెప్పేసి మళ్ళీ చెప్తూ ఉంటారు. ఇలాగ ఒక రకమైనటువంటి సంభాషణ బాగా జరుగుతూ ఉంటుంది ఆ ఒక జీవుడికి భగవంతుడికి మధ్యలో. అప్పుడు ఆఖరికి స్వామివారికి చాలా విసుకొచ్చేస్తుంది, వీడిని ఎలా నమ్మించాలి నేను అర్థం కావట్లేదయ్యా అని చెప్పేసానంటే, మనం ఏం చేస్తాం, ఎవరన్నా మనం నమ్మించాలి, మనం చెప్పింది నిజం అని తెలియాలంటే ఏం చేస్తాం? అరే ప్రమాణం చేయరా అంటాం, అవునా కాదా? భగవంతుడి మీద ప్రమాణం చేయరా అంటాం. భగవంతుడి మీద కూడా ప్రమాణం చేసేవాళ్ళు ఉన్నారు ఈ రోజు అబద్ధం చెప్పడానికి, అవునా కాదా? అప్పుడు ఏం చెప్తాం మనం? స్నానం చేయి, తడి బట్టలు కట్టుకో, తడి బట్టలు కట్టుకుని దీపం దగ్గర నించుని ప్రమాణం చేయని చెప్తాం, అవునా కాదా? అంటే అలా చెప్తే అది సత్యం అన్నమాట, అవునా కాదా? అంటే స్వామివారు ఏం చేశారయ్యా అంటే, తడి బట్టలు కట్టుకుని మన కోసం పసుపు పెట్టుకుని తడి బట్టలు కట్టుకుని, అయ్యా ఇప్పుడు చెప్తున్నా, అంటే ఇప్పుడు అబద్ధం చెప్పాను కదా నేను అబద్ధమే చెప్పను. సరే, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాతో వాదిస్తున్నావు, నన్ను రక్షించడానికి రాలేదు, మీ అంతటి మీరు భోగాలు పొందడం కోసం, మీ యొక్క ఉపచారాలు చేయించుకోవడం కోసం మీరు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా. లేదు, ఇప్పుడు చెప్తున్నా. నేను ఎలా చెప్తున్నాను? తడి బట్టలు కట్టుకున్నాను, నేను ఆ ఒక్క పసుపు పెట్టుకున్నాను, తడి బట్టలతో చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు అబద్ధం చెప్పరు కదా, ఎవరు అబద్ధం చెప్పరు కదా, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. అందుకే త్వమేహమ్మే కుతస్తత్ వేద మూల ప్రమాణ అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను నేను జీవేశ్వరుని, మిమ్మల్ని రక్షించడం కోసం మాత్రమే ఈ యొక్క భూలోకానికి వచ్చాను, కాబట్టి నీకు ఎటువంటి సందేహం లేదు అని చెప్పేసి అంటే అప్పుడు పరాశర భట్టర్ వారు చాలా ఆనందపడతారు. అంటే ఆయనకు కూడా తెలుసు, కానీ మనలాంటి వాళ్ళకి తెలియాలి కదా, తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి తెలియాలి. కాబట్టి అటువంటి స్వామి మన కోసం, మనం కూర్చోమంటే కూర్చుంటున్నారు, మనం ఉత్సవం చేస్తే చేయించుకుంటున్నారు, శయనోత్సవం చేస్తే ఎలా అయితే అలా చేయించుకుంటున్నారు. ఆ ఒక్క భగవంతుడు అన్నమాట. జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పేసి అన్నారు. అంటే మనకి 84 లక్షల జీవకోటి రాశులు మనకున్నాయి.
దాంట్లో 79,99,999 జన్మలు ఎత్తిన తర్వాత బతుకు జీవుడా అని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తే మనం సరే ఈసారి నువ్వు మనుష్య జన్మగా పుట్టరా బాబు అని చెప్పేసి మనల్ని ఇక్కడ తీసుకొచ్చి పడేశారు భూమి మీద. సరే పుట్టినందుకు గాను మనం ఏం చేస్తున్నాం? కొంతమందికి చాలా రకమైనటువంటి వ్యామోహాలు ఉన్నాయి. ఈ మనుష్య జన్మ మళ్ళీ వస్తుందా? కాదు, కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం ఈ జన్మంతా, అవునా కాదా? ఏది కావాలంటే అది తిందాం, ఏది కావాలంటే అది తిరుగుదాం అని చెప్పేసి అందరూ కూడా ఒక రకమైనటువంటి భావంలో ఉన్నారు. కానీ మనకి ఎన్నో జన్మలు చేసుకుంటే పుణ్యం చేసుకుంటే తప్ప మనకి యొక్క మనుష్య జన్మ రాదు. అటువంటి మనుష్య జన్మ వచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నానా క్లేశ సముత్పన్న నానా కర్మభి యోనిభి. ఏదో కర్మానుసారంగా మనం ఎవరో ఒకళ్ళ కడుపులో పుడుతున్నాం, పుట్టినందుకు గాను పెరుగుతున్నందుకు కానీ గత జన్మలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుభవిస్తున్నాం, అవునా కదా? అవన్నీ అనుభవించడం పూర్తి అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం? మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా పాపాలు చేయడం ప్రారంభిస్తున్నాం, అవునా కదా? మళ్ళీ పాపాలు చేయడం ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఈ పాపాలు అనుభవించడం కోసం మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ అప్పుడు కూడా ఇలాగే చేస్తున్నాం, అవునా కదా? అంటే ఒక సంసార చక్రంలో అక్కడక్కడక్కడక్కడక్కడకే తిరుగుతూ ఉన్నాం అన్నమాట మనం. అందుకే భగవంతుడు ఏం చేస్తాడయ్యా అంటే వీడిని సంసార చక్రం నుంచి మోక్షం అంటే వీడికి విముక్తి కలిగించాలి. మోక్షం అంటే విముక్తి అంటే వీడికి ఇక్కడి నుంచి విముక్తి కలిగించాలి. నాకు మోక్షం కావాలి, నాకు పరమపదం కావాలి అని చెప్పేసి ఎప్పుడు భగవంతుడిని ఒకటే కోరుకోవాలి. భగవంతుని ఎప్పుడు కూడా నాకు మోక్షం కావాలి అని చెప్పేసి కోరుకోవాలి. అదేంటండి మరి కోరికలు కదా, కోరికలు కోరకూడదు భగవంతుడి దగ్గర అంటారు కదా అని చెప్పేసి మరి మీరు మోక్షం కోరుకోమంటున్నారు, అది కోరికే కదా అని చెప్పేసి డౌట్ రాచ్చు, అవునా కదా? భగవంతుని ఏమీ అడగద్దు అంటున్నారు, మళ్ళీ మీరేం మోక్షం కావాలంటున్నారు. మరి అదేలాగా అంటే మనం ఎవరు వాళ్ళం? ఆయన వాళ్ళమే, అవునా కదా? ఆయన పంపిస్తేనే ఇక్కడికి వచ్చాం. ఆయన వస్తూ ఆయన దగ్గరికి వెళ్ళడంలో కోరిక ఎందుకు అవుతుంది? ఏం అవదుగా. ఇది మన భగవంతుడిని గించి మనం వచ్చాం, మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాం మళ్ళీ మనం. అది కోరిక ఏం కాదు కదా. ఓకే, పుట్టింటికి వచ్చాం, అక్కడికి వెళ్ళాం, మళ్ళీ మన ఇంటికి వచ్చాం, ఏదో ఊరు వచ్చాం, పని అయిపోయిన వెంటనే మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోయాం. అలాగే మనం ఎక్కడి నుంచి భగవంతుడి దగ్గరికి వచ్చామో అక్కడి నుంచి మళ్ళీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అది మోక్షం అంటారు. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ధర్మ అర్థ కామ మోక్షాలని చెప్పి చతుర్విధ పురుషార్థాలు మనకి ఉన్నాయన్నమాట. ధర్మం అంటే ఈ యొక్క ధర్మాన్ని మనం ఎప్పుడూ కూడా పట్టుకోవాలి. అర్థం అంటే డబ్బు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. కామం అంటే కోరిక, మోక్షం. ఈ మూడు కనుక మీరు త్యజిస్తే అంటే ఈ మూడు కనుక మీరు సాధించగలిగితే అంటే ఒక కర్ర తీసుకున్నారనుకోండి, ఒక కర్ర ఒక 8 అడుగులు కర్ర తీసుకుని 2 అడుగులు 2 అడుగులు 2 అడుగులుగా మీరు దాన్ని కట్ చేసుకుంటే ఒక 2 అడుగులు ధర్మం, ఒక 2 అడుగులు అర్థం, ఇంకో 2 అడుగులు కామం, ఇంకా మళ్ళీ 4వ అడుగులు కట్ చేయాలా? అవసరం లేదు కదా, మిగిలింది అదే కదా, మోక్షమే కదా మనకి. కాబట్టి ఈ 4 కూడా ధర్మార్థ కామ మోక్షాలు మనకి చాలా ప్రధానమైనటువంటివి. అందుకే భారతదేశంలో ధర్మానికి మోక్షానికి చాలా విశేషంగా ఉంటుంది. అంటే 1, 4 పురుషార్థాలు మనకి. మరి భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో అర్థానికి కామానికి ఎక్కువ విలువ ఉంటుంది. కావాలంటే చూసుకోండి, మీకు డబ్బు కావాలన్నా భోగాలు కావాలన్నా వేరే దేశాలకు వెళ్ళిపోవాలి, అవునా కాదా? ఎక్కడికన్నా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, అమెరికాలో కానీ ఎక్కడైనా. కామం అంటే కోరికలు, ఏదో ఎక్కువగా విలాసవంతమైనటువంటి జీవితం గడపాలంటే దానికి కూడా మీరు వేరే దేశానికి వెళ్ళిపోవాలి. కానీ ధర్మం కావాలన్నా మోక్షం కావాలన్నా మాత్రం అది కేవలం మనకి భారతదేశంలో మాత్రమే లభిస్తుంది. అందుకే ఎనీ బీసెంట్ అనే ఒక ఆవిడ ఏమంటుందంటే, నేను భారతదేశంలో పుట్టాలని కోరుకుంటున్నా వచ్చే జన్మలో అని చెప్పేసి ఎనీ బీసెంట్ అనే ఒక ఆవిడ చెప్తుందన్నమాట. ఎందుకంటే చాలామంది యోగులు, చాలామంది ఉన్నటువంటి ఫారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతదేశం వచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి ధర్మాన్ని, వాళ్ళకు కావాల్సినటువంటి మోక్షాన్ని పొందగలుగుతున్నారు. మనమేమో ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరుగుతున్నాము, మన ధర్మాన్ని వదిలేస్తున్నాము, మోక్షం కోసం కాకుండా కామం కోసం అర్థం కోసం పాకులాడుతున్నాము, అవునా కాదా? భగవంతుడు కోరికల్లో కోరుకునే విధంగా చాలా ఉన్నాయి. ఆయన మనం ఏం కోరుకోకర్లేదు, ఆయనకు తెలుసు, అవునా కాదా? మనం కోరుకున్నాం అనుకోండి, ఆ ఒక్క కోరికే తీరుస్తాం, అవునా కాదా? స్వామివారికి ఎక్కడికైనా మనం వెళ్ళి, ఒక అబ్బాయి వెళ్ళి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అని దండం పెట్టుకుంటున్నాడు. వెళ్ళి రిజల్ట్ వచ్చింది, 361 మార్కు వచ్చింది వాడికి. ఫస్ట్ క్లాసే 361 మార్కు వచ్చింది అంటే ఫస్ట్ క్లాస్ మీద 1 మార్కు పెంచారు.
అంతే వచ్చింది. మరి ఆ మాట ఎందుకు? అవునా కదా? అంటే 361 మార్క్ ఫస్ట్ క్లాస్ వచ్చింది, కానీ ఇంకా చదివితే ఇంకా ఎక్కువ మార్కులు వచ్చాయి కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా భగవంతుడిని కోరికలు కోరుకోవాలి. ఎలాంటి కోరికలు కోరుకోవాలంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోవాలి. నాకు చదువు బాగా రావాలి, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అంటే పరీక్షలు రాపోయినా పాస్ అవుతారా? అవును కదా. దాంట్లో మన శ్రమ కొంత ఉండాలి కదా, మన కృషి కొంత ఉండాలి కదా. భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతున్నాయా అంటే మనకి పరీక్ష రాస్తూ ఉంటాం చూసారా, ఆ ఆన్సర్ గుర్తు రానప్పుడు భగవంతుడు మనకి ఏదో రూపాయని గుర్తు చేస్తూ ఉంటాడు. అవునా కదా? అంటే భగవంతుడు కోరుకునే కోరికలు ఎలా ఉండాలంటే నాకు డబ్బులు రావాలి, నేను బాగా సంపాదించాలి అంటే అలా ఎప్పుడు కోరుకోకూడదు. నాకు బాగా సంపాదించేటువంటి తెలివితేటలు, బాగా సంపాదించేటువంటి సామర్థ్యత, బాగా సంపాదించేటువంటి అవకాశాలు నాకు కల్పించండి స్వామి అని చెప్పేసి అని కోరుకోవాలి. అవునా కదా? బాగా నాకు 1,00,000 రూపాయలు కావాలి స్వామి, నాకు అప్పు ఉందంటే ఓకే, నీకు 1,00,000 రూపాయలు కావాలి కదా, 2,00,000 రూపాయలు అప్పు చేయించి నీకు 1,00,000 రూపాయలు ఇస్తారు స్వామి. అవునా కదా? నువ్వు అప్పు గురించి చెప్పలేదు, 1,00,000 రూపాయలు కావాలన్నావు, ఎలా కావాలో చెప్పలేదు కాబట్టి నీకు 1,00,000 రూపాయలు అప్పు రూపాయలు ఇచ్చాను, మళ్ళీ అప్పు తీర్చుకోవాలి వీడు. కాబట్టి అలా వద్దు. నాకు 1,00,000 రూపాయలు సంపాదించే తెలివితేటలు ఇవ్వండి, లేదా నాకు బాగా బతికే తెలివితేటలు ఇవ్వండి అని చెప్పేసి అని భగవంతుడి దగ్గర ఎప్పుడు కూడా మనం అటువంటి కోరికలు కోరుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు కార్యక్రమంలో స్వామివారికి కాసేపు అయిన తర్వాత స్వామివారికి మంచిగా అలంకారం చేస్తాం. అలంకారం చేసిన తర్వాత పసుపు కొట్టే కార్యక్రమం, తలంబ్రాలు కలిపే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఈ రోజు నుంచి కూడా అందరూ కూడా మన ఇంట్లో పెళ్లి పనులు మొదలైతే మనం ఎంత హడావిడిగా ఉంటాం, అందుకే మనం కూడా ఈ రోజు నుంచి కూడా చాలా హడావిడిగా మన ఇంట్లో పనే అనుకోవాలన్నమాట. ఊరిలో పెళ్ళికి అందరూ పెద్దలే. అవునా కాదా? అవునా కాదా? అదే కొంతమంది కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ పై నుండి చూసుకోవాలి, మనం కింద ఉండి మన పనులు మనం చేయాలి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనకు ఉన్నటువంటి ఏదైతే భగవంతుడి మీద నమ్మకం ఉంటుందో ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా మనం పోగొట్టుకోకూడదు. రాజకీయ నాయకులు పార్టీలు మార్చినట్టు మనం భగవంతుడిని, దేవుడిని మార్చేయకూడదు. అవునా కదా? ఈ దేవుడు మనకి సరిగ్గా చూడలేదని కొన్ని రోజులు కాసేపు ఈ దేవుడిని ఆపేసి ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, మళ్ళీ ఆ దేవుడు సరిగ్గా చూడట్లేదని ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, వీళ్ళెవరు సరిగ్గా చూడట్లేదని చెక్కముక్క దగ్గరికి వెళ్ళిపోతే కష్టం మనం. అవునా కదా? ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. మన భగవంతుడు చేయలేనటువంటిదంటూ ఏమీ లేదు. మనం చేసినటువంటి కర్మ అనేది కూడా కొంత ఉంటుంది, దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. స్వామి నేనేం కర్మ చేశాను, మనం చాలామంది చూస్తూ అనుకుంటాం అనమాట, ఎంత మంచివాడో భగవంతుడు మంచివాడిని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అనుకుంటూ ఉంటాం. అంటే మనం బతుకున్న వాళ్ళం ఈ మాట వస్తుందా రాదా చెప్పండి? ఎవరన్నా పోయినప్పుడు ఏమంటాం? ఏంటో భగవంతుడు మంచి వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అంటూ ఉంటాం. మరి మనం బతుకున్న వాళ్ళు ఎవరో అలాంటివి అనక్కర్లేదు. మనం భగవంతుడికి ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచేదాన్ని ప్రవర్తించి గర్భస్థ శిశు మాదరాజ్ అని చెప్పారు. ఆయు అంటే మనం ఎంతకాలం జీవించాలి, కర్మ అంటే మనం చేసేటువంటి వృత్తి, ఆయు కర్మచ విత్తంచ మనం ఎంత డబ్బులు సంపాదిస్తాయో, విద్య ఎంత చదువుకోవాలో, నిధనం అంటే ఎప్పుడు చచ్చిపోవాలో, ఇవన్నీ కూడా గర్భస్థ శిశు మాదరాజ్ తల్లి కడుపులో పుట్టంగానే భగవంతుడు రాసేస్తాడట. ఈ 5 కూడా ఆయు కర్మచ విత్తంచ విద్య నిధనమేవచ, ఈ 5 కూడా మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అవి మారుతాయి. ఎప్పుడు మారుతాయి? భగవంతుడి యొక్క అనుగ్రహం పొందగలిగితే మీరు ఆ ఒక భగవంతుడి ధ్యానం చేస్తూ ఉంటే మారగలుగుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా మీరు భగవంతుడి ధ్యానంలో ఉండాలి. ఎందుకంటే మనకి కలియుగంలో ఈ యొక్క ఉన్నటువంటి మానవుల యొక్క ఆయు ప్రమాణం చాలా తక్కువ. ఎందుకంటే కలియుగంలో ఆయు ప్రమాణం 120 సంవత్సరాలు పరిపూర్ణమైనటువంటి ఆయుష్ మనిషికి. ఈ 120 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు నిద్రకు పోయింది. అవునా కదా? రాత్రి పడుకుంటాం కదా. ఇంకో కొన్ని సంవత్సరాలు మనం భగవంతుడి దగ్గర స్పెండ్ చేసేది రోజులో ఎంతసేపు అనేది మనమే ఆలోచించుకోవాలి. అవునా కదా? ఈ భగవంతుడు మనకి దేహాన్ని ఇచ్చినందుకు గాను మనం ఎవరికో థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. అవునా కదా? మంచినీళ్ళు ఇచ్చేస్తే ఇప్పుడు ఆవిడ ఇవ్వగానే థ్యాంక్స్ అంటాం మనం, ఆవిడ మంచినీళ్ళు ఇస్తున్నారు కాబట్టి. అవునా కదా? లేదా ఎవరో ఏదో చిన్న పని చేస్తే థ్యాంక్స్ అని చెప్తున్నాం. కానీ మనం రోజు చెప్పాల్సిన థ్యాంక్స్ ఎవరికి? భగవంతుడికి చెప్పాలి. భగవంతుడు మనకి జన్మ ఇచ్చినందుకు. ఇందాక నేను చదివేటువంటి శిక్షాలలో చూడండి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, దేవపితృకార్యాణ్య ప్రమతిధవ్యం. అంటే దేవపితృకార్యాల్లో ఎప్పుడూ కూడా లోటు చేయొద్దయ్యా. మీరు పితృదేవతల ఆరాధన ఎప్పుడు కూడా మీ యొక్క పైన ఉన్నటువంటి పితృదేవతల్ని, మీ తాతగారు, ముత్తాతగారు, వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఒక 3 తరాల వరకు కనీసం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటేనే మీకు ఇంట్లో
పుత్ర సంతానం కలుగుతుంది, మగపిల్లలు కలుగుతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క అనుగ్రహం లేకపోతే పితృదోషాలు ఉంటాయి. పితృదోషాలు ఉండడం వల్ల పుత్ర సంతానం కలగదు. కాబట్టి అటువంటి పితృదేవతలను ఎప్పుడు కూడా మర్చిపోకండి. దేవపితృకార్యాన్య ప్రమదితవ్యము అని చెప్పేసి అంటాడు. అంటే ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి తద్దినం మానకండి. వాళ్ళ పేరుతో ఏదో ఒక రకంగా మీరు మొదట ఆబ్దికం పెట్టండి. ఆబ్దికం పెట్టలేని పరిస్థితుల్లో స్వయంపాక ఇవ్వండి. స్వయంపాక ఇవ్వలేని పరిస్థితుల్లో ఆవుకు పెట్టండి. ఆవుకు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడో దగ్గర గుళ్ళో వారి పేరు మీద ఏదో ఒక ప్రసాదం తయారు చేయించండి. ఇదేమీ చేత కాదయ్యా నాకంటే దక్షిణం వైపు పితృదేవతలు ఉంటారు, అటువైపు తిరిగి 2 చేతులు పైకెత్తి ఏడవండి అని చెప్పారట పెద్దలు. ఇవన్నీ కూడా శాస్త్రంలో ఉన్నటువంటివి. నేను చెప్పిన ఏది కూడా నా సొంత పైత్యమేం కాదు, అన్నీ కూడా శాస్త్రంలో ఉన్నటువంటిది. ఎందుకంటే పితృదేవతల యొక్క ఆరాధన అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మనకి దేహం ఇచ్చినటువంటి పితృదేవత సంవత్సరంలో ఒక్కసారి గుర్తుపెట్టుకుని వాళ్ళకి ఏదో 4 బియ్యం నలుగురిని పిలిచి భోజనం పెట్టే ఎంత స్తోమత లేకపోయిందా మనకి ఈ రోజున. కాబట్టి ఎప్పుడు కూడా దేవపితృకార్యాన్య ప్రమదితవ్యం, దేవతల యొక్క కార్యాలు కానీ పితృదేవతల యొక్క కార్యాలను కానీ మనం ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పేసి మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా మనం ఆ ఒక్క స్వామిని వదిలిపెట్టకూడదన్నమాట. మనకి కంఠావరోధన కపవాత పిత్తే అని చెప్పేసి భగవంతుడు చెప్తూ ఉంటాడనమాట. ఏమని? నువ్వు ఎప్పుడు కూడా నన్ను తలుచుకుంటూ ఉండు, ఎప్పుడు కూడా నా నామస్మరణ చేస్తూ ఉండు. అంత్యకాలంలో నీకు నీ ప్రాణోత్క్రమణ అంటే ప్రాణం పోయే సమయంలో నీకు స్పృహ ఉండదు, అవునా కాదా? ఎందుకంటే మనం ప్రాణం పోయేటప్పుడట ఏ దేవుణ్ణి ఏ నామస్మరణ చేస్తే ఆ భగవంతుడి దగ్గరికి అక్కడికి చేరుతామని చెప్పేసి మనకి భగవద్గీత చెప్తూ ఉంటుంది. అందుకే ఏం చేశారు పెద్దవాళ్ళు, వీడు ప్రాణం పోయేటప్పుడు భగవన్నామస్మరణ చేస్తాడో చేయడో అని చెప్పేసి మన యొక్క పిల్లల పేర్లు భగవంతుడి పేర్లు పెట్టారు, అవునా కాదా? సత్యనారాయణ అని, వెంకటేశ్వరరావు అని, శ్రీనివాసరావు అని. ఒక 20 సంవత్సరాల నుంచి ఆ పేర్లు లేవు. ఒక 20 సంవత్సరాల నుంచి శ్రీనివాసరావు పేరు లేదు, వెంకటేశ్వరరావు పేరు లేదు, సత్యనారాయణ పేరు లేదు, రామారావు పేరు లేదు, సీత అనే పేరు అయితే అసలు లేదు. 30-40 సంవత్సరాల నుంచి పోయింది, అవునా కాదా? భగవంతుడి పేర్లు ఎప్పుడూ కూడా పిల్లలకి పెట్టుకోవాలి. భగవన్నామస్మరణ ఎప్పుడూ కూడా మనం జీవితకాలంలో కొన్ని లక్షల సార్లు చేస్తాం. తెలియక చేసినా తెలియక ముట్టుకున్నా తెలిసి ముట్టుకున్నా నిప్పు కాలినట్టే భగవన్నామస్మరణ తెలిసి చేసినా తెలియక చేసినా మనకి ఆ ఒక ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. అందుకే ఏం చేశారు, పిల్లలకి భగవంతుడి పేర్లు పెట్టమన్నారు. ఎందుకంటే అంత్యకాలంలో మనం చచ్చిపోయే సమయంలో మనకి ఏది జ్ఞాపకం రాదు. మనకి జ్ఞాపకం వచ్చేది ఎవరయ్యా అంటే మన పిల్లలే, అవునా కాదా? అందుకే చూడండి, మంచం మీద పడుకున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ అమెరికాలో ఉన్న పిల్లాడి దగ్గర రాగానే కాసేపు తెలివి తెచ్చుకొని కళ్ళు తెరిచి ప్రాణం వదిలేస్తారు. అంటే మమకారం, ఆ ఒక ఆపేక్ష, పిల్లల మీద ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చచ్చిపోయే టైంలో మనం వాళ్ళకి శ్రీనివాస, వెంకటేశ, ఏవో నారాయణ అనే పేర్లతో పిలుస్తూ ఉంటాం. కాబట్టి అంతేగాని కుట్టి, పప్పి, లల్లి, చింటూ, గుంటు ఇలా పేర్లు పెడితే అవన్నీ ఏమిటాయి, అవునా కదా? అటువంటి పేర్లు భగవంతుడి యొక్క పేరు ఎప్పుడూ కూడా పెట్టుకోవాలి. సరే, మా ఇంట్లో మోపిల్లాడు పుట్టాడండి, నాకేదో వెంకటేశ్వర స్వామి వేలవేలు పెళ్ళి అనుకోండి, వెంకటేశ్వర సహస్రనామం తీయండి. ఆ 1000 పేర్లు ఒక పేరు కూడా మీకు నచ్చదా? ఏమనంటే మనం ఫోన్ పట్టుకుంటాం, గూగుల్లో చూస్తాం, ఆ గూగుల్లో ఉన్నటువంటి పేర్లు పెడతాము. ఆ పేర్లకు అర్థం ఉండదు. అనామిక అనే పేరు పెట్టింది ఒక ఆవిడ. అనామిక అంటే ఏమిటి? ఏం లేదు, అనామకురాలే కదా. వాళ్ళు అనామకురాలను ఏమంటాం, ఎరా అనామకురాలా అంటాం. అంటే అనామిక ఎవరు నార్త్ వాళ్ళు పెట్టారు పేరు, మనం కూడా పెట్టేస్తాం అలా పేరు. అటువంటి పేర్లు భగవన్నామస్మరణ, భగవంతుడికి సంబంధించినటువంటిది ఏది కూడా ప్రపంచంలో లేదు. అవన్నీ కూడా ఆయనకి సంబంధించినటువంటివే. కాబట్టి అటువంటి పేర్లు మన పిల్లలకి మనం పెట్టుకోవాలి. అదేవిధంగా ఎప్పుడూ నిత్యంగా భగవన్నామస్మరణ చేస్తూ ఉండడమే కలియుగంలో కలో స్మరణ వచ్చేదని చెప్పేసి అన్నాం అనమాట. ఆ ఒక ఈ రోజున మనకి ప్రధాన కార్యక్రమమైనటువంటిది ఈ యొక్క పసుపు దంచడం. ఈ యొక్క పసుపు దంచే కార్యక్రమాన్ని అందరూ కూడా ఇప్పుడు పసుపు దంచే కార్యక్రమం, అదేవిధంగా తలంబ్రాలు కలిపే కార్యక్రమం కూడా అందరూ కూడా చేసుకున్నాం. ఆ ఒక రోకళ్ళల్లో పసుపు కొమ్ములు వేసి ఆ పసుపును దంచి ఈ పసుపునే మనం కళ్యాణాల్లో వాడడం, మన ఇంట్లో కూడా ఆ పసుపు దంచే కార్యక్రమం చేసుకుని ఆ పసుపునే అమ్మాయికి స్నానం చేయించేటప్పుడు వాడడము, గౌరీ పూజకు వాడడము, తలంబ్రాల్లో కలపడము, ఇవన్నీ కూడా మనం అనుచానంగా శాస్త్రంగా వస్తున్నటువంటి సందర్భం అన్నమాట. మనకి ఉన్నటువంటి పంచదశ కర్మల్లో వివాహం అనేది చాలా ప్రధానమైనటువంటి వేడుక. మన ఇళ్లల్లో కూడా, అందరి ఇళ్లల్లో కూడా ఏది పెద్ద ఘట్టం అంటే మా అమ్మాయి పెళ్లి చేస్తే నాకు ఈ బాధ్యత తీరిపోతుంది అనుకుంటూ ఉంటాం. అబ్బాయి పెళ్లి చేస్తే బాధ్యత అంటే
అంతకుముందు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా మనకి చిన్న చిన్నగా తోస్తూ ఉంటాయి. పెద్ద కార్యక్రమం ఏదయ్యా అంటే మన ఇంట్లో మన పిల్లల యొక్క పెళ్ళిళ్ళే మనకి పెద్ద కార్యక్రమం. అటువంటి పెళ్ళిళ్ళు మనం ఎదురు చూస్తూ ఉంటాం. అటువంటి వివాహం, భగవంతుడి యొక్క వివాహానికి అందరూ కూడా ఈరోజు వచ్చారు. ఆ ఒక పసుపు కొట్టే కార్యక్రమం, అదేవిధంగా తర్వాత తలంబ్రాలు కలిపే కార్యక్రమం అంతా కూడా ఉంటుంది. అందరూ కూడా కాసేపు నిశ్శబ్దంగా ఉండి భగవన్నామ స్మరణ చేస్తూ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతసేపు ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అలాగే ఈ యొక్క దివ్య కార్యక్రమానికి సంపత్ కుమార్, మన శ్రీనివాసగిరి వెంకటేశ్వర స్వామి వారి భక్త దేవస్థానానికి పాంచరాత్ర ఆగమ పండితులు ప్రముఖ ఓం ధ్రువంతే రాజా వరుణ ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్వరాష్ట్రం ధారయతాం ధ్రువం. అమ్మ మీరు లేండి, మీరు అనుకొచ్చి నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ గోవింద. స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ముందుగా పసుమర్తి వెంకటేశ్వరరావు గారు మా క్రమంగా స్వామివారిని దర్శించుకొని పంపించండి. ముగ్గురు బయటకు వెళ్తూ ఉండండి అమ్మా. పతంగాయ శుశ్రియే ప్రత్యస్య వహద్యురిః అస్య ప్రాణాదపానత్యంతశ్చరతి రోషణ వ్యాఖ్యన్మహిషస్వః యద్వాగ్రద్దపరోవపమన్యునాయదవర్త్య సుకల్పమగ్నే తత్తవపురస్తో దీపయామసి ఆదిత్యా విశ్వేదద్ధేనావసవస్య సమాభరన్న ఆసమే బ్రహ్మవర్జగః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః దేవీ హిరణ్యగర్భిణే దేవీ ప్రసూతనే వసనే సత్యాయే సీతా సముద్రవదే సావిత్రీ అణో దేవీ మహ్యమీ మహోదరణీ మహోద్యనిష్ఠత్ శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణే ఇంద్రపత్ని వ్యాపిని సరసిజలేహ వాయువదే జలశయని శ్రీయల్దా రాజా సత్యంతో పరిమేధిని పరిదత్తంగాయ గోవింద వేరుగుండలవాడ వెంకటరమణ గోవింద ఆపదముక్కులవాడ నాగరక్షక గోవింద. అట్నుంచి లోపలికి రావాలి. దయచేసి తోసుకోకుండా అట్నుంచి లోపలికి రండి. ఒక 10 మందిని పంపించండి అమ్మా. ఓం ఆవాహిత దేవతాభ్యో నమః ఐరండ్ల దేవతాభ్యో నమః. ఏతే గంధాక్షత పుష్పదోపదీపోత్తరీయాభరణాది అలంకారాః సర్వోపచారాః. అమ్మ ఇప్పుడే ఎవరు లేవకూడదు, అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి అమ్మా, ఎవరు లేవకండి ఇక్కడి నుంచి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానః అశ్వపూర్వామృతమద్యాం హస్తినాద ప్రభోదినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియల్లోకే దేవజిష్టాముదారాం
आदित्ये लक्ष्मीर्मेणस्य तां त्वां वृणे ఇంకొక 10 మంది आदित्यवर्णे तव शोधिजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः ముందుకెళ్ళండమ్మా तस्य बलानि तपसानुजन्तु मायान्तरायाश्च बाह्या ఆపండి ఆపండి उभय प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवधिं ददात मे क्षुत्पिपासामलां ज्येष्ठां ఇంకా ఇంకొక 10 మంది కొబ్బరికాయలు కొట్టండి सर्वान्निर्णत मे गृहात् ముందుకు పదండి गन्धद्वारान्दुरादर्शां नित्यपुष्टां करीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहो बह्वये श्रियम् मनसः श्री महालक्ष्मी देवताभ्यां नमः नानाविध परिमलपत्र पुष्पांशुः अक्षतान् समर्पयामि धूपमाग्रापयामि दीपं सन्दर्शयामि साक्षात् दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि మా అందరూ ఒక్కసారి చెప్పండి అందరూ గోవిందా గోవిందా మా అందరికీ కూడా చిన్న విన్నపం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు భగవద్ ఎక్కడ మేడం మీ ఛానల్ ఛానల్ పేరు ఏంటి? మా తమ్ముడు హెచ్ఎండిలోనే పని గోవిందా. ఒక్క నిమిషం మేడం మేడం అమ్మా ఒక్కసారి చెప్పండి గోవిందా గోవిందా నేను చెప్పింది మీ అందరికీ కూడా ఇష్టమైతే గనక గట్టిగా చెప్పండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. కొంచెం ఎవరో కొంతమంది చెప్పలేదు అయ్యగారికి ఇష్టం లేదనుకుంటా జై శ్రీమన్నారాయణ ఓం మూర్ధానం దివోరజం పృథివ్యా వై ఈశ్వరాణయాజాతమగ్ని హవిగం సంప్రాజమతి దింజనానామాసన్నాభాత్రిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యతిరేగ్నిమన్నాదమన్నాధ్యాయాదతే ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షరం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం ప్రభో విశ్వతః పరమం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణం పరబ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిష్యతత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేందం విశ్వశంభువం పద్మఘోషః ప్రతీకాశగుం హృదయం చాప్యథోముఖం అథో నిష్ఠావిదస్యాంతి నాభ్యాముపరి తిష్టతి హృదయం తద్విజానీయాద్ విశ్వస్యాయతనం మహత్ సంతతగుం శిరావిస్థులం భద్యాఘోష సంవివ సర్వం ప్రతిష్ఠిత తస్య మధ్యే వ్యవస్థితః నక్షత్రం దేవమింద్రియా ఇదమాసాన్ విచక్షణ అవినాశం జోహోదన యస్య భాంతిరశ్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా